యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. వందనాలండి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా వందనాలు. వందనాలన్నా. యశ్వంత్ది 18వ సంవత్సరం వెళ్ళి 19 వచ్చింది పుట్టినరోజు ఈరోజు ఓకే అన్న. యశ్వంత్కి. యశ్వంత్ కోసం ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని మనం ప్రార్థన చేయాలి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, యశ్వంత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. గత కాలమంతా నీ బిడ్డకు తోడై ఉన్నారు. అయ్యా, నీ బిడ్డ చదువుల్లో తోడుగా ఉన్నారు. ప్రతి విషయంలో తోడుగా ఉండి రక్షణ పొందే భాగ్యాన్ని ఇచ్చారు. ఆ బిడ్డను ప్రేమించి ఆశీర్వదించి నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ధరింపచేశారు. ఈ సంవత్సరం ఆ బిడ్డ ఎదుగుచుండగా వయస్సు ఎందును, జ్ఞానమందును, మనుషుల దయందును, మరి ముఖ్యంగా నీ దయందును వర్ధిల్లి తన జీవిత ఆశయాలు నిలబెట్టుకొని ఒక మంచి స్థాయిలో ఆ బిడ్డ ఉండునట్లుగా మీరు సిద్ధపరచమని, సాతాను ఆటంకములను తొలగించండి. ఆ బిడ్డ పక్షాన్ని మీరు నిలిచి అద్భుతం చేయండి. పరిశుద్ధుడైన దేవుడవు నీవు, పరిపూర్ణుడైన దేవుడవు నీవు, మహత్కార్యాలు చేసే దేవుడవు నీవు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు నీవు. అయ్యా, యశ్వంత్ పక్షాన్ని మీరు నిలిచి అద్భుతం చేసి కార్యం చేసి అయ్యా నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించమని. అయ్యా, ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకున్నట్లు దీవించమని, తల్లిదండ్రుల్ని సహోదరుని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అమ్మా, అందరూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఈ పూట ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ మరొక మారు వందనాలు. ఆకాశ మండలమంతున్న దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. అవి ఆకాశ మండలములో, అది అటు ఆకాశమునకు పరమాకాశమునకు కాక, ఇటు భూమి మీదకు కాక, మధ్యలో వాయుమండల అధికారుల వలె అపవాది శక్తులు పనిచేస్తూ ఉంటాయని కొన్ని విషయాలు మీతో ధ్యానం చేస్తూ, దురాత్మ శక్తులు పట్టి పీడించే అవకాశం ఉంది. సేనా దెయ్యం పట్టినప్పుడు, ఒక బాలునికి పట్టినప్పుడు, సమాజ మందిరములో పట్టినప్పుడు, చెవిటివానిగా మూగవానిగా మార్చినప్పుడు, దురాత్మలు పట్టి వారిని ఎలా పీడించాయో నిన్న మీతో చెప్పాను. సేనా దెయ్యం పట్టినవాడు సమాధులలోనే ఉంటాడు. వాడిని ఎవరు అదుపు చేయలేరు. వాడు సమాధులే వానికి ప్రాణం అన్నట్లుగా ఉంటారు. వానిని అదుపు చేయడం కష్టమైపోతుంది. వాడిని వేటితో ఆయన బంధిస్తే, ఆ బంధించిన వాటి నుండి వాడు తుత్తునీలుగా చేసేసుకుంటున్నాడు. మొత్తము విప్పదీసేసుకుంటున్నాడు. వాడిని కంట్రోల్ చేయడం కష్టమైపోయింది. సేనా దెయ్యం పట్టినటువంటి వ్యక్తిలో ఉన్న లక్షణాలు, నేటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని విషయాలు నిన్న మీతో చెబుతూ, ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తులు ఒకటి, ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి ఆ వ్యక్తిని పీడిస్తాయి. 2, ఒక వ్యక్తి లోపలికి వెళ్ళడం మాత్రమే కాదు, ఆ వ్యక్తి జీవితాన్ని తమ కంట్రోలింగ్‌లోకి తీసుకుంటాయి. ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడానికి, ఒక వ్యక్తి చావడానికి అతన్ని ప్రేరేపించేటువంటివే ఈ రెండవ రకమైన ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తులు. జాగ్రత్తగా మీరు గమనిస్తే, మీరందరూ పరిశీలిస్తూ ప్రతి పదాన్ని మీరు బైబిల్‌లో ఉన్నటువంటి ప్రతి వచనాన్ని ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. చాలామంది ఈ రోజుల్లో, అయ్యా, మా మీద చేతబడి చేశారయ్యా, అయ్యా మాకు ఇలా జరిగింది, ఇదిగో పలానోళ్ళు మా మీద ఇలా మంత్ర ప్రయోగాలు చేశారని మాటలు మీరు వింటూనే ఉండుంటారు. అప్పుడు మీకొక అనుమానం వస్తుంది. అసలు చేతబడులంటే ఏమిటి? అవి ఉన్నాయా లేవా? అవి క్రైస్తవుడి మీద పనిచేస్తాయా? అసలు అవి ఎలా చేస్తారు? వాటికి కూడా శక్తులుంటాయా? వాటి వెనుక కూడా
గొప్ప కార్యాలు జరుగుతాయా అనేటువంటి అనుమానాలు ఒక్కొక్కసారి మనకు వస్తూ ఉంటాయి. దేవుని వాక్యములో నుండి చెబుతాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ ప్రకారం చేతబడులు ఉన్నాయా? శకునగాండ్రులు ఉన్నాయా? మాంత్రిక విద్యలు ఉన్నాయా అంటే ఉన్నాయనే వాక్యం చెబుతుంది. ఉన్నాయంటే అవి ఎలా పనిచేస్తుంటాయి? నిజంగా నిమ్మకాయలో శక్తి ఉందంటారా? వారు పెట్టేటువంటి ఆ ఎండుమిర్చో లేకపోతే ఇంకొక ఏదేదో పెడుతుంటారు కదా! వాటన్నిటిలో శక్తి, బలము ఉన్నదంటారా? అంటే ఒక్కొక్కటి మీకు వివరిస్తూ వెళ్తాను. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అసలు వేటిల్లో శక్తి ఉంది? ఎందుకు అలా జరుగుతుంది? అసలు ఈ చేతబడుల ప్రభావం వెనుక ఉన్నదెవరు? అసలు అవి ఏం చేస్తాయో మీతో చెప్తాను. దేవునికి అసహ్యమైన పాపాలలో ఇవి కూడా ఒకటి. కనాను దేశానికి వెళ్ళాక పొరపాటున కూడా ఇలాంటివి ఉండనివ్వొద్దని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియచేశారు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనం నుండి ఒకసారి మనం చదువుకో. తన కుమారుణ్ణైనను తన తన కుమార్తెనైనను కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘాంశములను గాని మేఘ శకునములను గాని సర్ప శకునములు గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చెప్పువానినైనను చిల్లంగి వానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను ఇంద్రజాలకునైనను కర్ణ పిచాచి నగుడు వానినైనను కర్ణ పిశాచి నడుగువానినైనను దయ్యముల యుద్ధ విచారణ చేయువానినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవాని ఎదుట నుండి ఈ దేవుడైన యెహోవాని ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టుచున్నాడు. ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. ఒక్కొక్కటి పరిశీలిస్తే దేవునికి నచ్చనివి, దేవుడు అసహించుకునేవి, కుమారుడునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను. అగ్నిగుండము దాటించడం అంటే మీకు అర్థమై ఉండుంటది. నిప్పుల మీద నడవడం అంటారే, ఆ అగ్నిగుండము నిప్పుల మీద నడవడం లాంటివి దేవునికి అసహ్యము. శకునము చెప్పు సోదెగానినైనను. శకునము చెబుతాం, జరిగింది చెబుతాం, జరగబోయేది చెబుతాం అని సోది చెప్పించుకునే సోదెగానినైనను. వారు శకునము చెప్పువారు, వారు దెయ్యపు ఆత్మలతో నడిపింపబడుతున్నటువంటి వారు. వారి యొద్దకు క్రైస్తవుడు వెళ్ళకూడదు. కొంతమంది ప్రభువుని నమ్ముకొని కూడా సరదాగా సోది చొప్పించుకుంటున్నారు ఈ రోజుల్లో. బ్రదర్, మేమేం పూజలు చేయమండి, ఊరికే చేయి చూపించాను, ఊరికే మామూలుగా చూసి చెప్పన్నాను. ఏంటో ఈ మధ్య కొంచెం ఇంట్లో సరిగ్గా జరగట్లేదు, ఏంటో బాగా గొడవలు జరుగుతున్నాయి, అందుకే ఊరికే అలా చూపించా, ఊరికే చేయించా, మనమేం వాటిని నమ్మం పెట్టమండి అంటుంటారు. కానీ ఆ శకునము చెప్పు సోదెగానికి నీ చేయిస్తే నువ్వు ఇచ్చేది చెయ్యి అనుకుంటున్నావు, కానీ నువ్వు ఇచ్చేది చెయ్యి కాదు, నువ్వు తెరిచేది హృదయం. నువ్వు పిలుస్తున్నావు, ఇంట్లోకి రా, మా ఇంట్లోకి రా, నీకు మేము ఆహ్వానం పలుకుతున్నాం, నీ శకునం మాకు కావాలి, నువ్వు చెప్పేది మాకు కావాలి. వాస్తవంగా చెబుతున్నా, జరగబోయేది సాతానుకి తెలియదు. వాడు చేయాలనుకున్న ప్లానునే మీకు చెప్పి మిమ్మల్ని భయపెట్టి అదే వాడు చేస్తాడు.
నీ భవిష్యత్తు ఎరిగింది దేవుడు, నిన్ను ప్రేమించేది దేవుడు, నీకు మంచి చేయాలని మేలుకరమైన ఉద్దేశించింది దేవుడు. సాతాను నిన్ను పాడు చేయాలనేటువంటి వాడి పన్నాగముతో సోది ప్లాన్ ఒకటి ఉంటుంది. దయచేసి క్రైస్తవులు సోది చెప్పించుకోకూడదు, సోది గాండ్ర దగ్గరికి వెళ్ళకూడదు, సోదిలో మాట్లాడేటువంటి మాటలను అసలు పట్టించుకోకూడదు. స్పష్టంగా రాయబడింది, వాటి వెనుక ఉన్నది దురాత్మ. దురాత్మ అసలు వాళ్ళని మీ మధ్యలో ఉండనియొద్దు అన్నాడు. ఉండనీయకూడదు, వారంటే దేవునికి అసహ్యం. అర్థం చేసుకోండి. మేఘ శకునములను గాని, మేఘ శకునాలంటే ఒకసారి ఆలోచిస్తే నక్షత్రాలు చూస్తారు కదా, ఇదిగో మీదేవి నక్షత్రం అమ్మా, నీది పలానా వృషభ నక్షత్రమా, నీది ఏ రాశి, ఓహో మీది సింహరాశ అని రాసులు చెప్పి నక్షత్రాలను చూచు వారితోనైనను క్రైస్తవుడు నక్షత్రముల ఆధారంగా పుట్టినవాడు కాదు. క్రైస్తవుడు నక్షత్రాల ఆధారంగా క్రైస్తవుడి జీవితం ఉండదు. క్రైస్తవుడు తాను విశ్వసించిన జీవము గలగ దేవుని ఆధారం చేసుకొని తన జీవితం ఉంటది. దయచేసి మేఘ శకునముల దగ్గరికి వెళ్ళొద్దు. పిల్లల జాతకాలు చూపించాలా, పెళ్లిళ్ళు చేయాలి, అన్యుల గురించి నేను మాట్లాడనండి. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి, వాళ్ళ గురించి మనకు అనవసరం. క్రైస్తవుడుగా యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వారెవరూ కూడా మేఘ శకునాలు అంటే నక్షత్రపు శకునాలు, జాతకాలు చూపించుకోకూడదు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీది ఏ రాశి, ఈ రాశి, ఆ నక్షత్రం, ఈ నక్షత్రం, అలాంటివి మనకి ఏవీ లేవు. సర్పశకునాలు, సర్పదోషాలు ఉన్నాయి, సర్పశకునాలు చూపించుకుంటా ఉంటారు చాలా మంది. సర్పదోషములు, తర్వాత చిల్లంగి వానినైనను, చాతబడి చేసేవానినైనను, మంత్రాలిచ్చి చిన్న చిన్న వాటికి ఒంట్లో బాలేదంటే మంత్రించి కొన్ని ఇస్తుంటారు. ఆ మంత్రించినవైనను, ఇంద్రజాలకునైనను, మాయాలు చేసేటువంటి వాడినైనను, కర్ణ పిశాచిని అడుగువానినైనను, ఏం జరిగింది ఏంటని దెయ్యాలను అడిగేటువంటి వారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఎందుకు ఉండనీయొద్దు అన్నాడు దేవుడు? ఎందుకు? ముక్కు సూటిగా స్పష్టంగా చెప్పేశాడు, వీరిని అసలు మీ మధ్య ఉండనీయొద్దు. ఈ చాతుబళ్ళు చేసేవాళ్ళు, ఈ సోజ్ చెప్పేవాళ్ళు, ఈ జాతకాలు చెప్పేటువంటి వాళ్ళు, వీరిని అసలు మీ మధ్యనే ఉండనీయొద్దు, వారు నాకు హేయులు అని నాటి ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పడం వెనుక కారణాలు ఏంటి? ఒకటి, వాటి వెనుక ఉండి నడిపించేది దురాత్మ సమూహాలే. దురాత్మ సమూహాలే వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఆ కంట్రోలింగ్ వల్ల చాలా మంది వాటికి లోబడతా ఉంటారన్నమాట. వాటికి లోబడి వాటికి సమర్పించుకుంటారమ్మా తల్లి, ఇంక మొత్తం నీ ఇష్టం అన్నట్టు దురాత్మలకి లొంగిపోవడమేనండి వీటికి లోబడటం అంటే. ఇవి కూడా అద్భుతాలు చేస్తాయి, వీటి ద్వారా కూడా కొన్ని అద్భుతాల్లా కనిపిస్తాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మోషే కర్ర పామైంది. ఐగుప్తీయులు మంత్రతంత్ర శక్తుల ద్వారా కూడా కర్రను పాము చేశారా లేదా? చెప్పాలి. చేశారు కదా. అంటే వారి దగ్గర మంత్ర శక్తులకు కూడా కొంత శక్తి ఉంది. ఆ శక్తి ఎవరిది? చెప్పాలి. దురాత్మ సమూహాల శక్తి అది. ఆ దేవుని ముందు ఆ శక్తి నిలబడలేదు. ఆ శక్తి కొంతవరకు మనుషులను భయపెట్టుటకు ఉపయోగిస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఆనాటి కాలము నుండే మాంత్రిక విద్యలు, తాంత్రిక విద్యలు ఉండేవి, బైబిల్లోనే ఉన్నాయి. అవి నేర్పించేవారంట. అందుకని మనకు బైబిల్లో ఉంటుంది. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం ఒకసారి చేయండి. అపోస్తుల కార్యములు
19వ అధ్యాయం 18వ వచనం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వారు వాటిని అనేకులు వచ్చి తెలియజేసి ఒప్పుకొని తాము చేసినటువంటి తెలియజేసి ఒప్పుకొనిది. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అక్కడ ఎదుట వాటిని కాల్చివేశారు. వారు రెక్కలు చూడగా వాటి వెల 50,000 రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించింది. వాటి వెండి గోకలబ్బా 16 వచనం 15-16. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా, దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగ తీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి వాయిస్ కట్ అవుతుంది. ఆ సంగతి ఎఫెసులో కాకును తెలియవచ్చు. నేర్చుకునేటువంటి వాళ్ళు, ఈ మాంత్రిక విద్య నేర్చుకునేటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు పుస్తకాలు కాల్చేశారంట. వాళ్ళ పుస్తకాలు కాల్చి ఆ పుస్తకాలన్నీ కూడా కాల్చి ఒప్పుకున్నాడు దేవుణ్ణి. ఎప్పుడు బయటపడింది? దెయ్యములను యేసు నామములో ఉచ్చరిస్తూ ఉండగానే మాంత్రిక విద్య నేర్చుకునే వారిలో ఉన్న దెయ్యాలు బయటకు వస్తున్నాయి. కాల్చేశారు పుస్తకాలు కొనుక్కున్నారు. అవి ఎంత రేటు? ఎంత రేట్ అండి, చూడండి ఎంత రేట్ అట. వాటి 50,000 వెండి రూకలంట. 50,000 వెండి రూకలంట. వామ్మో, అంత కాస్ట్. 50,000 వెండి రూకలు పెట్టినటువంటి పుస్తకాలు కాల్చి పారేశారంట. మాంత్రిక విద్య ఎలా నేర్చుకోవాలన్న పుస్తకాలు ఎప్పుడు కాల్చేశారంటే, యేసు నామం ఉచ్చరిస్తే దెయ్యాలను భయపెడుతున్నప్పుడు ఆ దెయ్యాలు వణికిపోయాయండి దేవుని మాటను పలకగానే. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఈ మాంత్రిక విద్యలు, తాంత్రిక విద్యల వెనుక అపవాది శక్తులు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సాతాను శక్తులే వీటిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వచ్చేటువంటి పెద్ద డౌట్ ఏంటంటే, అయ్యా చేతబడి శక్తులు ఉన్నాయా? అసలు అంటే ఏంటి? అవి నిజంగా పనిచేస్తాయా? క్రైస్తవులకి పనిచేస్తాయా అంటే, వాస్తవంగా మాట్లాడాలంటే బైబిల్ ప్రకారంగా అవి ఉన్నాయి. అవి వాయిస్ వినపడట్లేదు. వాయిస్ కట్ అయింది. క్రైస్తవుడి వికారములో నుండి విడిపింపబడ్డాడు. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ దురాత్మ శక్తులకి, ఈ చేతబడి శక్తులకి, వీటికి క్రైస్తవుని మీద అధికారం అయితే లేదు. అసలు చేతబడి అంటే ఏంటి? ఎన్నో పేర్లు పెడతాం కానీ అక్కడ ఏముండదండి. సాతానుని వారు తమ ఆధీనంలోకి, ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి వీళ్ళకి నచ్చట్లేదు అనుకోండి, ఆ వ్యక్తిని నాశనం చేయమని సాతాను సాయాన్ని తీసుకోవడమే చేతబడి. అంటే వాళ్ళు ఏయో చేస్తారు కానీ సాతాను సాయం తీసుకొని, ఇదిగో సాతానా, మన భాషలో చెప్తున్నా, సాతానా వాడంటే నాకు నచ్చట్ల, వాడిని ఏదో ఒకటి ఇచ్చాయి, వాడు ఏదో ఒకటి చేయి అంటే అక్కడ ఏం లేదు. సాతాను ఆత్మలు వెళ్ళి వాడిని దాడి చేస్తాయి. ఒకవేళ ఆ వ్యక్తి గనక క్రైస్తవుడైతే, ఆ వ్యక్తి గనక ప్రార్థనా పరుడైతే, ఆ వ్యక్తి గనక ప్రభువులో ఉన్నవాడైతే అసలు ఆ వ్యక్తిని ఏం చేయలేవు. ఆ వ్యక్తిని ఎంటర్ నీళ్ళు. ఆ వ్యక్తి అవకాశం ఇస్తే తప్ప, ఆ వ్యక్తి దేవుని రక్తము చేత కడగబడి యేసు రక్తపు శక్తితో ఉన్నంత కాలం సాతాను ఆ వ్యక్తిని దాడి చేయలేదు.
ఒకవేళ బయట నుండి కొంతవరకు అతనిచ్చే అవకాశాన్ని బట్టి దాడి చేస్తాయేమో, కానీ లోపలికి వెళ్ళి అతని ప్రాణాన్ని తీసుకునే అధికారం వాటికి లేదు. అతను ఒకవేళ తలుపు తెరిస్తే లోపలికి వస్తుంది, లేకపోతే ఆ వ్యక్తిని ఏదో ఒకటి చేసే అధికారం సాతానికి లేదు. మీరు జాగ్రత్తగా ఈ విషయాలన్నీ పరిశీలిస్తే ఇవి సాతాను ఆత్మల చేత నడిపింపబడతా ఉంటాయి. సాతాను ఆత్మల చేత ఇవి నడిపింపబడుతూ ఒక వ్యక్తిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట ఈ సాతాను ఆత్మలు. జాగ్రత్తగా. ఇప్పుడు ఈ సాతాను, ఈ చేతబడుల ప్రభావం మనుషుల మీద పని చేయడానికి సాతాను వాడుకునేటువంటి ఒక 3 ఆయుధాలు ఉంటాయి. ఆ 3 ఆయుధాల ద్వారానే అపవాది ఒక మనిషిని వాడుకుంటాడు. 1 భయం, 2 వాటి మీద ఉన్న నమ్మకం. ఈ రెండింటిని ఫస్ట్ చూద్దాం, తర్వాత 3వ దాంట్లోకి వెళ్దాం. భయం, వాటి మీద ఉన్న నమ్మకం. మీరు గమనిస్తే, ఉదాహరణకి చెప్తున్నా మీకు అర్థమయ్యేటట్లు, సాతాను అనేటువంటి దురాత్మ శక్తులు అవి ఏవైనా ఎన్నైనా అవి ఆత్మలండి. ఆత్మలు ఆత్మలు ఒక ఒక వ్యక్తిలోకి ఎందుకు వెళతాయి అంటే వాటికి శరీరం కావాలి. శరీరం కావాలి కాబట్టి ఒక వ్యక్తిలోకి వెళ్తాయి. అమ్మా, ఇప్పుడు ఇదే ఆత్మ శరీరము లేని వస్తువులలోకి వెళ్ళగలదా, వెళ్ళలేదా? మీరు సమాధానం చెప్పండి. వెళ్తది. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. నేను మళ్ళీ మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను. ఆత్మలు ఒక వ్యక్తిలోకి వెళ్ళడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే, ఆ వ్యక్తి శరీరాన్ని వాడుకొని ఆ వ్యక్తి ద్వారా పనిచేస్తుంటే, ఆ వ్యక్తి ఆత్మలు కాబట్టి వాటికి శరీరం కావాలి. ఇప్పుడు ఆత్మలు నిర్జీవమైన వస్తువు, పనికిరాని వస్తువు, లేదా ఉపయోగం లేని వస్తువు లోపలికి ఆత్మలు వెళ్ళగలుగుతాయా? వెళ్ళలేవు. ఒకసారి ఆలోచించి సమాధానం చెప్పండి. వెళ్ళగలుగుతాయా? వెళ్ళలేవండి. అయ్యా వెళ్ళలేవా అంటే మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక రాయి ఉంది. ఒక రాయిలోకి సాతాను గాడు వెళ్ళగలడు, లోపలికి వెళ్ళగలడా? వెళ్ళలేడు. వెళ్ళలేడు. కానీ వాడు ఏం చేస్తాడు? దాని చుట్టూ పని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కొరింథీ పత్రికలో ఉంటది, మీరు అర్పించునది దెయ్యములకే అర్పించుచున్నారు అంటాడు. అంటే మీరు దెయ్యాల దగ్గరికి వెళ్తున్నారు. దెయ్యపు శక్తులు పనిచేస్తుంటాయి కొన్ని వాటి దగ్గర. అవి ఎలా అంటే వాటి లోపల ఉండవు, వాటి చుట్టూ ఆత్మలుగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొంతమంది చేతబడి చేసినటువంటి నిమ్మకాయలు, లేకపోతే ఉంటాయి కదా, ఇంకేమేమి ఉంటాయి, కొబ్బరికాయలు, లేదా ఆ ఎండుమిర్చి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి మీకు కనిపించినప్పుడు గుర్తుపెట్టుకోండి, వాటి చుట్టూ అపవాది పనిచేస్తూ ఉంటాడు. అంటే వాటి లోపల కాదు, మరలా చెప్తున్నా, ఇప్పుడు ఎండుమిర్చి లోపల సాతాను గడు వెళ్ళలేడు. ఎందుకంటే వాడికి ఆ ఆత్మ, వాడికి మనుషులు కావాలి, వాడికి అవి కాదు. ఇప్పుడు వాడు వెతుకుతూ దాని చుట్టూ వాడు సంచరిస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఒక చోట జరిగినప్పుడు నువ్వు ఆ దారిలోనే వెళ్తూ అమ్మో నిమ్మకాయ, అమ్మో కొబ్బరికాయ, అమ్మో ఎండుమిర్చి అని నువ్వు భయపడ్డావు అనుకో, భయము ద్వారా నీ దగ్గరికి ప్రవేశిస్తాడు. అదే నువ్వు ఆ దారిలో పోతూ యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ఇవి నన్ను ఏం చేస్తాయి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకో, నీకేం జరగదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు గనక భయపడి వాటికి అవకాశం ఇచ్చి వాటిని నమ్మితే, 1 భయపడితే, 2 వాటిని నమ్మితే, అమ్మో ఇవి నన్ను ఏదో చేస్తాయి, అమ్మో ఇవి నా జీవితాన్ని ఏదో చేసేస్తాయి, అమ్మో ఇవి నాకు ఇంకా వీటిని తొక్కాను కదా నాకు ఈరోజు జ్వరం వస్తాయి, అమ్మో వీటిని తొక్కాను కదా నాకేదో అయిపోద్ది, అమ్మో వీటిని తొక్కాను కదా నాకేదో జరిగి, ఈ భయమే సాతానుగాడు మన లోపలికి రావడానికి కారణమవుతుంది. అర్థమవుతుందా? వాటిల్లో శక్తి లేదా అంటే అవి సాతాను భయము ద్వారా ప్రవేశించడానికి చూస్తాడు. వాటి ద్వారా మనలను భయపెట్టి వాడు రావడానికి
చేయడానికి చూస్తాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది మనుషులు. మనుషులని ఎలా అయినా టార్గెట్ చేయాలి, మనుషుల్ని ఎలా అయినా పాడు చేయాలి, మనుషుల జీవితాన్ని ఎలా అయినా నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలోనే వాడు మన దగ్గరికి రావడానికి వాటిని వాడుకుంటాడు. నువ్వు ప్రార్థించు, విశ్వాసంతో ఉండు, యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధతలో ఉండు. అసలు నువ్వు పొరపాటున దొక్కితే అవి నిన్నేం చేయలేవు. ఒకటే సాతాను వాడే పెద్ద ఆయుధం ఏంటో తెలుసా? భయం. భయం. ఈరోజు మనిషికి దేవుడంటే కూడా అంత భయం లేదు. దెయ్యం అన్నా, దెయ్యపు శక్తులన్నా అంత భయపడుతున్నారు. అంత భయపడుతున్నారు. ఎందుకండి అంత భయం? ఏం చేస్తాయండి? నీ దేవుని శక్తి ముందు వాటి శక్తి శక్తేనా అసలు? నీ దేవుని శక్తి ముందు అవి నిలబడగలవంటావా? నీ దేవుని శక్తి ముందు వాటికి ప్రభావం ఉందంటావా? ఒకసారి ఆలోచించు. అసలు అవి ఏం చేస్తాయి? అవి ఏం చేస్తాయి? భయపెడతాయి. భయపెడతాయి. ముఖ్యంగా భయపెడతాయి. భయమే అపవాదికి పెద్ద ఆయుధం. నిజం చెప్తా, భయమే, భయమే, భయమే. వాటి ప్రయోగాలు లేవని నేను అనట్లా, ఉన్నాయి. కానీ నువ్వు ధైర్యంగా వాటిని ఎదురించవచ్చు. ప్రార్థన ద్వారా ఎదురించవచ్చు. దేవుని శక్తి ద్వారా ఎదురించవచ్చు. పరిశుద్ధాత్మ బలము ద్వారా ఎదురించవచ్చు. అవి మనల్ని ఏం చేయలేవు. వాటికి ప్రాణం తీసుకునే అధికారం లేదు. మనిషిని ఇబ్బంది పెట్టి ప్రాణం తీసుకోవడానికి ప్రేరేపిస్తే డైరెక్ట్గా చంపే అధికారం వాటికి లేదు. ఏ మనిషి విషయంలో లేదు. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా చంపలేవు అవి. మనిషి చావటానికి ప్రేరేపిస్తే, లేకపోతే రోగాన్ని తీసుకొచ్చి ఆ రోగాన్ని ఎక్కువ చేస్తాయి అంతే. ఎట్టో ఒకట చంపడానికి ప్రయత్నం చేస్తాయి, కానీ అవి నిజంగా పూర్తిగా చంపే అధికారం వాటికి ఉండదు. ఏ చేతబడి శక్తి అయినా, ఏ చిల్లంగి శక్తి అయినా, ఏ మంత్ర తంత్ర శక్తి అయినా నా యేసయ్య శక్తి ముందు నిలబడదు, నిలబడదు. మీరు ధైర్యంగా ఉండండి. కొంతమంది అంటారు, అయ్యా రాత్రులు ఒక్కోసారి ఏందో నిద్ర పట్టదు నాయన, ఎవరో ఎక్కి తొక్కినట్టు, ఏదో జరిగిపోయినట్టు ఉంటది. ఎందుకు అట్టుంటదో అర్థం కాదు. ఎందుకో రాత్రంతా భయం భయంగా ఉంటదంటే, రాత్రి కలుగు భయము అని మనమే కాదు, బైబిల్లో కూడా ఉంటది. పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను. అక్కడ 91:5 ఏమని ఉంటది? 91 కీర్తన 5 అటు మీకు నోటెడ్ లేదా? రాత్రి కలుగు భయముకైనను అని ఉంటది. అంటే రాత్రి వేళ కలుగు భయముకైనను అంటే రాత్రులు మనుషులకి భయాలు వేస్తాయి, ఏదో జరిగిపోద్దని భయం వేస్తుంది. కానీ రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను నీవు నా తోడై ఉన్నావు, నీవు నా తోడై ఉన్నావయ్యా అని భక్తులు అన్నట్లు. ఒకటి గమనించండి, రాత్రులు మీకు భయమైనా మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు తోడై ఉన్నాడు. రాత్రి వేళ ఎక్కి తొక్కినట్టు, రాత్రి వేళ ఎవరో పిలిచినట్టు ఎందుకు మీకు అలా ఉంటుందంటే, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీకు రాత్రిపూట ఎవరో ఎక్కి తొక్కినట్టు లేదా ఏదో జరిగిపోతున్నట్టు భయం భయంగా అలా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో ప్రాముఖ్యంగా ఒక కారణం ఏమిటంటే, మనిషి తను ఉదయం అంతా ఎక్కువ కష్టపడి టెన్షన్‌గా, ఆలోచనలు ఇవి అవి ఉండటం వల్ల ఎక్కువ కష్టపడితే మనిషి మైండ్‌లో స్లీప్ పారాలిసిస్ అనేటువంటి ఒక బలహీనత వస్తది. ఇది స్లీప్ పారాలిసిస్ అంటే ఏమీ లేదు. మనిషి తను పడుకున్న తరువాత సడెన్‌గా మనిషి లెగవలేకపోవడం. సడెన్‌గా అంటే మనిషి మెదడైతే మేల్కొనే ఉంటది. శరీరం కదలదు, భయమేస్తుంటది. ఛాతీ మీద బరువులాగా అనిపిస్తుంటది. దీనికి డాక్టర్స్ పెట్టిందేంటంటే స్లీప్ పారాలిసిస్. ఒత్తిడిగా లెగవలేకపోవటం, శరీరం కదలదు, మెదడైతే మేల్కొనే ఉంటది. లెగవాలనిపిస్తది కానీ లెగవలే. ఇది స్లీప్ పారాలిసిస్ కొన్ని సందర్భాల్లో. అంటే ఉదయం అంతా బాగా కష్టపడి పని చేయటం వల్ల, ఉదయం అంతా అటు ఇటు తిరగటం వల్ల, బాడీ రెస్ట్ మోడ్‌లో ఉండటం వల్ల మెదడైతే పనిచేస్తుంది కానీ బాడీ కదలదు కొంతసేపు. ఇలాంటివిది స్లీప్ పారాలిసిస్ అనే ఒక చిన్న బలహీనత. కొంతసేపటికి అది సెట్ అయిపోద్ది. ఇంకొకటి అపవాది శక్తికి నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు, సాతాను శక్తులు నీ మీద ప్రభావాన్ని చూపించినప్పుడు,
నీవు భయపడి అపవాదికి అవకాశం ఇచ్చి ప్రార్థన చేసుకోకుండా దేవుని మాట వినకుండా నీకు ఇష్టమైనట్లు నువ్వు బ్రతుకుతున్నావంటే సాతానుగాడు నిన్ను భయాందోళనకి గురి చేస్తాడు. ఆ భయాందోళన గురి చేసినప్పుడు నీవు కదలలేని పరిస్థితుల్లో, ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో టెన్షన్ తీసుకుంటూ ఆ ఒత్తిడికి లోనవుతావు. అందుకనే ఒక్కోసారి మైండ్ పనిచేస్తుంటది, బాడీ కదలదు, ఎవరు ఎక్కి తొక్కినట్టుంటది. అప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, మీరు బలమైన ప్రార్థన చేసుకొని ప్రార్థన చేయించుకొని యేసు రక్తమే జయం పలుకుతూ సాతానుని గెలవడానికి ప్రయత్నం చేస్తే ఈ బలహీనతల నుండి బయటపడడం చాలా సులభం. అమ్మా, ఎవరెవరైతే రాత్రుళ్ళు నిద్ర పట్టట్లేదు లేదా నిద్రలో మాకు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి అంటే ఇది కూడా సాతాను ప్రభావమే. రాత్రుళ్ళు ప్రార్థనలు చేసుకోకుండా ఉదయమంతా పాపానికి అవకాశం ఇస్తే సాతానుగాడు కలల ద్వారా భయపెట్టాలని ప్రయత్నం చేస్తాడు. నిద్ర రానీకుండా ఏదో తెలియని భయం నిద్ర రానీకుండా, ఆ నిద్ర ఏంటో అర్థం కాదు, ఏదో కలవరంగా ఉంటది. మీకు చెబుతున్నాను కదా, ఈ రోజు నుండి ఆ దురాత్మ శక్తుల నుంచి విడుదల కలగాలంటే నిద్రకు ముందు ఫోన్ పట్టుకోవటం ఆపేసేయండి. ఫస్ట్ నిద్ర పోయే ముందు ఫోనే పట్టుకోవద్దు, మొబైల్ తగ్గించేసి భయపెట్టే విషయాలు చూడకండి. మీరు ఎప్పుడు ఎక్కువ భయపెట్టేవి చూస్తారో సాతానుగాడు మిమ్మల్ని అవే కల్లోకి తీసుకొచ్చి మిమ్మల్ని భయపెడతాడు. ప్రశాంతమైనటువంటి ఆలోచన ఆలోచించి ప్రార్థన చేసుకొని దేవునికి స్తోత్రాలు చెప్పి దేవుని పాట వింటూనో పాడుకుంటూనో పడుకోండి. ఏది మిమ్మల్ని ఏం చేయలేదండి. మీకు ఎంత మాత్రం ఏ శక్తులు హాని చేయలేవంతే. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ప్రార్థన చేసుకుంటారో ఆ పిరికి ఆత్మ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. నిజంగా చెప్తున్నాను. దయచేసి నిద్ర పట్టట్లేదా, ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు తోడై ఉంటాడు. ఇవి కూడా దురాత్మ శక్తుల ప్రభావాలు. దురాత్మ శక్తుల ప్రభావం ఇవి నిద్ర పోనీయకుండా మనిషిని నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంటాయి. దురాత్మ శక్తి ప్రభావాలు, పిచ్చి కళలు, ఇవన్నీ సాతాను శక్తులు వెనక్కుండి మనిషిని పీడిస్తుంటాయి. బలమైన ప్రార్థన జరిగితే వీటి నుండి విడుదల పొందుతుంది. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రభు చిత్తం అయితే మంగళవారం 10వ తారీఖు రాత్రి హాఫ్ నైట్ ప్రార్థన పెడదాం అనుకుంటున్నాను. 10 నైట్. ఆ 10 నైట్ వాటికి ఈ దురాత్మ శక్తులన్నిటి మీద విజయం కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఇంకా ఆ రోజు నుండి మీకు ప్రశాంతమైన నిద్ర పట్టబోతుంది. ఆ రోజు నుండి అసలు పేడ శక్తులు, పేడ కళలు, దురాత్మ శక్తుల ప్రభావాలు అసలు ఇవేం పనిచేయవు ఇంకా మీ మీద. ఎందుకంటే యేసు నామములో మనకి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. వాటి మీద మనకు జయం వస్తుంది, వాటి మీద మనకు విజయం వస్తుంది. మీరే కలవరపడాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన పని లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, చేతబడులు ఉన్నాయి కానీ వాటి వెనుకుంది అపవాది. సాతానే అలా భయపెడుతుంటాయి. ఆ కాయల్లో లేకపోతే ఆ కొబ్బరికాయలలో, ఆ నీళ్ళల్లో, ఆ నిమ్మకాయల్లో ఏమి లేదు. మనం భయపడితేనే అన్ని మన మీదకి వస్తాయి. ఇవి నన్ను ఏం చేస్తున్నా, దేవుడు నా తోడుగున్నాడు అనుకోండి, ఏవి చేయలేవు, ఏవి చేయలేవు. ఎన్నోసార్లు మేము అటు ఇటు వెళ్తున్నప్పుడు తెలియకుండా ఎన్నిసార్లు తొక్కాను నేను. ఎన్నిసార్లు కావాలని తొక్కకూడదండి. అదని మనం ఏం చేయలేమని పోయి కావాలని తొక్కడు, ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. తెలియక ఎన్నిసార్లు తొక్కాము, తొక్కిన తర్వాత చూసుకున్నాం. కానీ దేవుడు శక్తి ఉంది మాకు అనుకున్నాం, మాకేం కాలేదు. భయపడుతూ ఉంటే ఖచ్చితంగా మీకేదో ఒకటి జరుగుతుంది. సాతాను లోపలికి వస్తాడు, ఇక భయానికి అవకాశం ఇచ్చావు కాబట్టి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, నన్నేం చేస్తాయి అనుకుంటే ఏం చేయలేము. దయచేసి గుర్తుపెట్టుకో, క్రైస్తవులమైన మనం ఇలాంటివి పాటించకూడదు. వీటి వెనుక అపవాదం ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది పూజారులా తయారవుతున్నారు, కొంతమంది సేవకులే. ఇదిగో మీ ఇంటి దరిద్రానికి కారణం మీ ఇల్లు దిక్కు ఇలా ఉండటం వల్లే. మీ ఇంటి దరిద్రానికి కారణం అదిగో ఆ చెట్టు, మీ ఇంటి దరిద్రానికి కారణం అదిగో అది ఇది. ఒకటే చెప్తున్నానండి, చెట్టుల్లోనో లేకపోతే దిక్కుల్లోనో దెయ్యం ఉండడు. ప్రార్థన లేని చోట, పరిశుద్ధత లేని చోట, వాక్యం లేని చోట, దేవుడు లేని చోట ఉంటాడు అంతే. చెట్టులో ఏం చేస్తాడు? చెట్టులో ఉండేవాడు ఏం చేయలేడు. కొన్నిసార్లు అంటే అయ్యా మా చెట్టు ఎండిపోయింది అయ్యా అంటే సాతాను పని చేస్తాడేమో అంతే తప్ప దాని లోపల నివసించలేడు. అలా మిమ్మల్ని భయపెట్టడానికి వాడే ఆయుధాలు, మిమ్మల్ని కలవర పెట్టడానికి వాడే ఆయుధాలు. ఒకసారి మీరు గ్రహించి గమనించి, ఇంకా చాలా ఉంది ప్రభు చిత్తం అయితే మిగతావి రేపు చెప్తాను. అర్థం చేసుకోండి. వీటికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే నాకు మెసేజ్ చేయండి, మీకు వివరంగా ఉదయకాల ప్రార్థనలో చెప్తాను.
ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తులే వీటి వెనుక పనిచేస్తూ ఉంటాయి. చేతబడి అంటే ఏమి లేదు. వాళ్ళ మీద పని చేయండి అని పంపిస్తారంతే. కానీ యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తిని అసలు ఏం చేయలేరు. ఏం చేయలేవు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎంతో ఉదాహరణలున్నాయి. ప్రభు చిత్తమైతే రేపు చెప్తాను. ఒక సేవకుని మీద చేతబడి చేయమని పంపించారంట. దురాత్మలు పంపిస్తే పోయి వెనక్కి వచ్చేసారు. అయ్యో! మేము ఆయన ముట్టలేము. ఆయన దగ్గరికి వెళ్ళలేము. మా వల్ల కాదు అని. అంతే. అవేం చేయలేవు. సాతాను శక్తులంటే ఆకాశం నెట్టివేయబడిన దురాత్మలు. అవి పనిచేస్తుంటాయి. అంతే తప్ప మీరేదో వాటికి భయపడి, అమ్మో! అన్నీ అయిపోయినాయి, అమ్మో! అదయిపోయింది, ఇదయిపోయింది భయపడదు. ఫస్ట్ భయపడొద్దు దురాత్మలు. విడుదల కలుగుతుంది. ఎందుకంటే వాటిని కంట్రోల్ చేసే అధికారం దేవుడు మనకిచ్చాడు. మనం పలికితే, మనం యేసునామం ఉచ్చరిస్తా వనకాల్సిందే. మన కింద అవి బానిసలే సాతాను శక్తులు. మన వాటి కింద బానిసలుగా మనకు అధికారం ఉంది. ఆ దృష్టిలో పెట్టుకొని మనందరం ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, నీకు వందనాలు. దురాత్మ శక్తులపై మాకు అధికారం ఉంది. చేతబడి, చిల్లంగి, మంత్ర తంత్ర శక్తులు మమ్మల్ని ఏం చేయలేవు. నీ శక్తి మాకు తోడై ఉంది. మేము ప్రార్థనలో ఉండి పరిశుద్ధత కలిగి ఉండి భయపడకుండా ఉంటే వాటిని జయించుటకు మాకు అధికారం ఉంది. ఆ అధికారాన్ని పొందుకొని ఇలాంటి వాటన్నిటిని జయించుటకు తగిన జ్ఞానం మా అందరికి అనుగ్రహించమని. అయ్యా, మీరు మీ శక్తితో మమ్మల్ని నింపండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఈరోజు మందిరాలకు బయలుదేరి వెళ్తున్న వారికి తోడుగా ఉండి మందిరాలకు నడిపించండి. కన్నీటితో ఉన్న వారి కన్నీటిని తొడవండి. కష్టంలో ఉన్న వారి కష్టమును తొలగించండి. మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వండి. నీ పిల్లలకు తోడుగా ఉండండి. సంతోషాన్ని ఇవ్వండి. నెమ్మదినివ్వండి. నీ బిడ్డల పక్షాన మీరుండండి. గొప్ప కార్యం చేయమని. అయ్యా, మీకు వందనాలు. సహాయకుడు అయిన దేవుడవు నీవు, సర్వోన్నతుడైన దేవుడవు నీవు, మహాగణుడైన దేవుడవు నీవు. అద్భుతాలు చేయమని ప్రతి ఇంటి చుట్టూ కంచె వేసి అపవాదికి అధికారం లేకుండా మీ ఆధీనంక మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీ బిడ్డల పక్షాన్ని నిలవమని కోరుకుంటూ యేసు శక్తి కలిగి నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నుండి సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృపతోడే ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకుందాం. మెసేజ్ చేయండి. ఈరోజు సండే కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి మెసేజ్ పెట్టండి. ఫోన్ చేయొద్దు ఈరోజు. మీ తర్వాత ఎప్పుడన్నా ఫోన్ చేయండి. ఈరోజు ఏమన్నా మీకు వీటి విషయంలో డౌట్లున్నా, ఈ దురాత్మ శక్తులకు సంబంధించినటువంటి అనుమానాలున్నా మెసేజ్ చేయండి. ఖచ్చితంగా వాటిని మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. అధికారంలో వాటన్నిటిని బంధిద్దాం. వందనాలు. అందరికి వందనాలు.